ఇంకొన్ని రోజుల్లో వందల సంవత్సరాల నాటి పురాతన శివాలయం కాలగర్భంలో కలిసిపోయి కనుమరుగవ్వబోతుంది. ఆగస్టు 1 శనివారం 2026 అంటే ఈ రోజు నుంచి ఈ ఆలయం కోసం నిలబడి పోరాడబోతున్న ఈ ఆలయాన్ని తిరిగి రాతితో నిర్మించి గర్భాలయంలో మరకత శివలింగాన్ని ప్రతిష్ఠించే ప్రయత్నం చేయబోతున్నాను. దయచేసి ఈ నా పోరాటంలో మీరందరూ తోడుగా నిలబడాలనుకుంటే మీకు వీలైనంత సహకారాన్ని అందించండి. ఒకవేళ మీరు సహకరించలేకపోతే ఈ వీడియోని మీకు తెలిసిన ఒక్కరికైనా షేర్ చేయండి. మనమందరం కలిసి మన శివయ్యకు ఒక ఘనమైన ఆలయాన్ని నిర్మిద్దాం. ఈ ఆలయం కర్నూలు జిల్లా గార్గేపుర గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉంది. మీకు గుర్తుందా, నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం ఎదురుపాడు గ్రామంలోని గంగమ్మ విగ్రహంపై కొంతమంది విచక్షణారహితంగా దాడి చేసి అమ్మవారిని కాల్చడం జరిగింది. ఆ అమ్మవారి దుస్థితిని చూసి తట్టుకోలేక మీ అందరి సహకారంతో మరియు గ్రామస్తుల సహకారంతో దాదాపు 1.5 రోజుల పాటు అలుపెరగని పోరాటం చేసి అమ్మవారికి ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించి ఘనంగా ప్రతిష్ఠించడం జరిగింది. అదే విధంగా ఈ రోజు వందల సంవత్సరాల నాటి పురాతన శివాలయం కోసం కూడా నిలబడుతున్నాను. ఆలయాన్ని గొప్పగా నిర్మించి శివయ్యను గర్భాలయంలో ప్రతిష్ఠించిన తర్వాతే ఇక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది. అంతవరకు ఈ నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర.